హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గా భవాని వర్డ్ ఛానల్ అండి. ఇదండి నేను ఏంటంటే శనగపప్పు కొబ్బరికాయ ముక్కలు వేసి కూర వండాను, అదే కర్రీ అండి ఇది. దీనికి ఏటేటి కావాలో మనం చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, మాత్రం చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు అండి. అలాగే ఒక కప్పు ఏమో కొబ్బరికాయ ముక్కలండి. ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్టు, కారం, పోపులు, ఒకటి పోపులు, తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు, తర్వాత ఒక ఉల్లిపాయ, ఆనియన్ ఒకటండి. ఇవేంటంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం. మీరు కూడా ఒకసారి వండండి, ట్రై చేయండి. ఇవ్వండి శనగపప్పు, ముందుగా 1 గంట ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది అనమాట అది. సరే, ఇక పోపు వేద్దాము రండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసాను. చూడండి, ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. ఇవన్నీ ఫస్ట్ పోపులు వేద్దాము అండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మీరు ఒక లైక్ చేయండి. ఇవన్నీ తర్వాత పచ్చిమిర్చి కోసాను కదా, ఆ పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి. ఇవి 2 వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. కొద్దిగా వేద్దామండి. ఇవి రోటీకైనా బాగానే ఉంటుందండి, రైస్కైనా బాగానే ఉంటుందండి. కానీ చాలా బాగుంటుందండి అసలు ఈ కర్రీ, తీగా బాగుంటుంది కారకారంగా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దామండి. వేగాక ఇప్పుడు ఏంటంటే టమాటాలు వేద్దాము. చూడండి, టమాటాలు వేద్దామండి. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను చాలా చెప్తున్నాను, మీరు ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకుంటారనేసి అండి. టమాటాలు వేసాను కదా, ఇవి కొంచెం వేగనిద్దామండి. టమాటా ఉల్లిపాయ కలిపి కొంచెం వేగనిద్దాము. ఉప్పు ముందుగా వేస్తే పప్పు ఉడకదండి, అందుకనేసి ముందుగా ఉప్పు వేసుకోకూడదు. ఇవ్వండి కారం, మీ టేస్ట్ని పెట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని పెట్టి కారం వేసుకోండి. కానీ కొద్దిగా కారం ఉంటేనే ఈ కూర బాగుంటుంది అది. చూడండి, ఇవ్వండి కొబ్బరికాయ ముక్కలు ఈ సైజులో కోసుకోవాలి. చూసారా, ఇలాగా ఈ విధంగా ముక్కలు కొయ్యాలి, కట్ చేసుకోవాలి. అప్పుడు అవన్నీ కొద్దిగా కలిపి వేగనిద్దాము. చూడండి, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి. ఇదిగోండి శనగపప్పు నానబెట్టాను కదా, బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టండి. అది నానిన తర్వాత అదేంటంటే ఇప్పుడు 2 కలిపేసి కొద్దిగా వేగిన తర్వాత వాటర్ వేద్దాము. పప్పు కొంచెం వేగనివ్వకూడదండి, వేగితే మళ్ళీ దీని తాలూకు టేస్ట్ ఉండదు. చిన్నది లైట్గా అంతేనండి. ఏదైనా సింపుల్గా ఇలాగా వంట చేసేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు ఏదైనా కర్రీ లేదనుకోండి, ఏం కూర వండాలి అని ఆలోచించకంటే గమని ఒక శనగపప్పు ఉందనుకోండి, ఇలాగా నానబెట్టేసుకొని కర్రీ వండేసుకోవచ్చు, బాగుంటుందండి. శనగపప్పును కొబ్బరికాయ ముక్కలు వేసి. అండి 2 గ్లాసులు వాటర్, అంటే ఫుల్గా గ్లాస్ వేసాను, మళ్ళీ 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు కుక్కరు ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిద్దామండి. 4 విజిల్స్ సరిపోద్ది. ఇవ్వండి ఉడికిపోయింది, చూసారా?
ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఈ కర్రీకి ఏంటంటే దగ్గర ఇంకిపోకూడదు, కొద్దిగా వాటర్ ఉన్నట్టే చూసుకోవాలి. ఎందుకంటే ఫిట్గా అయిపోద్ది అనమాట, చల్లారేసరికి ఫిట్గా అయిపోద్ది. అందుకనేసి కొద్దిగా వాటర్గా ఉన్నట్టే చూసుకోవాలి, జారుగా ఉన్నట్టు. ఇలాగా అలా ఉంటే మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి, రోటీకి బాగుంటుంది. చూసారా కొబ్బరికాయ ముక్కలు ఎలా ఉడికాయో. చూడండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా రసం పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. ఇలా తినేవచ్చు, రైసు రోటీకైనా ఇలా తినవచ్చండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఎంత టేస్ట్ ఉందో లేదో ఇప్పుడు నేను చెప్తాను, చూసి ఎంత టేస్ట్ వచ్చింది అనేది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తినండి. తిని అది మీకు రుచి అనిపించి టేస్ట్ అనిపించి ఇలా ఉంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. మీకు ఏం కావాలన్నది అడిగితే కామెంట్ చేస్తేనే కదండి మాకు తెలుస్తుంది. ఇవన్నీ ఎంత బాగా వచ్చింది తెలుసండి, చాలా బాగుందండి. తిన్ని కొలది కూడా తినాలనిపిస్తుందండి ఈ విధంగా చేసుకొని తింటే. బాయ్ అండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.